హలో, నా పేరు డాక్టర్ పురు ధావన్ మరియు ఈరోజు ఈ వీడియోలో మనం రక్తహీనత గురించి, రక్తం లేకపోవడం గురించి, ఇది మూత్రపిండాల వైఫల్యంలో ఒక సాధారణ సమస్య. ఇది ఎందుకు జరుగుతుంది? దానికి కారణం ఏమిటి? మనం దానిమ్మ, బీట్రూట్ తినాలా? ఇవన్నీ చర్చించబోతున్నాము ఈ వీడియోలో. అయితే మొదటగా మనం ప్రారంభిద్దాం. కిడ్నీ ఫంక్షన్ పేషెంట్లలో రక్తహీనత సాధారణంగా ఎందుకు ఉంటుంది? ప్రతి రెండవ పేషెంట్లో మనం దీన్ని చూస్తున్నాం. అయితే మనం మన కిడ్నీ గురించి తెలుసుకుంటాం. అది రక్తాన్ని శుభ్రం చేస్తుంది. రక్తాన్ని శుభ్రం చేసి శరీరం నుండి మలినాలను బయటకు తీస్తుంది. మీరు ఈ విషయం తెలియకపోతే కిడ్నీ ఇంకా చాలా పనులు చేస్తుంది. అది విటమిన్ డిని సక్రియం చేయడం కావచ్చు, ఎముకలను బలపరచడం కావచ్చు, రక్తాన్ని తయారు చేయడం కావచ్చు, రక్తాన్ని శుభ్రం చేయడం కావచ్చు. అయితే నేను చెప్పినట్లుగా కిడ్నీ యొక్క మరో పని రక్తాన్ని తయారు చేయడం. అది రక్తాన్ని ఎలా తయారు చేస్తుంది అనేది అర్థం చేసుకోవడం అవసరం. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి రక్తం ఎలా తయారవుతుంది. అయితే రక్తం తయారవ్వడానికి కొన్ని ముడి పదార్థాలు అవసరం అవుతాయి. ముడి పదార్థాలు అంటే ప్రోటీన్, ఐరన్, ఫోలిక్, C2, 12 ఇవన్నీ మన శరీరంలో ఉంటే వీటితో పాటు మనకు మరో విషయం అవసరం అవుతుంది. దాని పేరు ఎరిథ్రోపోయెటిన్. ఇది ఒక హార్మోన్. ఇది మన కిడ్నీ తయారు చేస్తుంది. ఇప్పుడు అర్థం చేసుకోండి, మీ కిడ్నీ చెడిపోతే లేదా ఇప్పటికే చెడిపోయి ఉంటే కిడ్నీ ఈ హార్మోన్ను విడుదల చేయలేకపోతుంది. ఎరిథ్రోపోయిటిన్ను తయారు చేయలేకపోతుంది. దాని కారణంగా మీ శరీరంలో ఫోలిక్ యాసిడ్, ఐరన్, ప్రోటీన్ అన్నీ ఉన్నప్పటికీ కానీ ఎరిథ్రోపోయిటిన్ లోపం కారణంగా ఇవన్నీ కలిసి రక్తాన్ని తయారు చేయలేకపోతున్నాయి. ఇప్పుడు ఇలాంటి రోగుల్లో మీరు బీట్రూట్ తింటే, దానిమ్మ తింటే మీరు ఆలోచించండి, ఉపశమనం కలుగుతుందా? లేదా ఎందుకు? ఎందుకంటే ఈ వస్తువుల లోపం శరీరంలో లేదు. లోపం ఏదంటే అది ఎరిథ్రోపోయిటిన్ది. అయితే ఒక కిడ్నీ ఫెయిల్యూర్ రోగికి ఎరిథ్రోపోయెటిన్ ఇస్తే ఏమి చూస్తామంటే దానిమ్మ తినకుండానే, బీట్రూట్ తినకుండానే రక్తం తయారవడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే శరీరంలో లోపం ఏదంటే అదే ఉంది. అందువల్ల ప్రతి కిడ్నీ ఫెయిల్యూర్ కేసులో రోగి శరీరంలో ఏమి జరుగుతుందో, రక్తం ఎందుకు తయారవడం లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని కేసుల్లో వారి శరీరంలో ఐరన్ లోపం కూడా ఉంటుంది. కాబట్టి కిడ్నీ ఫిలిప్లో అధ్యయనం చేయడం సాధారణం. మనం చూస్తున్నామంటే ఐరన్ తక్కువగా ఉందని ఐరన్ ఇవ్వబడుతుంది. మనం చూస్తున్నామంటే ఐరన్ సరిగ్గా ఉంది కానీ రక్తం తయారవడం లేదు అంటే అది ఇవ్వబడుతుంది. మనం అనుకుంటున్నామంటే ప్రోటీన్ లోపం ఉంది అయితే ప్రోటీన్ కూడా చూసుకుంటారు. అందువల్ల మనం అన్ని విషయాలను చూసుకుంటూ పనిచేస్తే కిడ్నీ ఫెయిల్యూర్ రోగుల్లో ప్రోటీన్ తయారవడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం వింటున్నాం అనరాన్ని తింటే రక్తం తయారవుతుంది. బీట్రూట్ తింటే రక్తం తయారవుతుంది. అది నిజమే. కానీ అది కిడ్నీ ఫెయిల్యూర్ రోగుల్లో పనిచేయదు. ఎందుకంటే అక్కడ లోపం ప్రోటీన్‌లో ఉంది. అది అనారంతో నిండదు. బీట్రూట్‌తో నిండదు. దాన్ని నింపడానికి శరీరానికి ఎరిథ్రోపోయిటిన్ హార్మోన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఒక నిబంధం. అనారాన్ని తినకూడదు అని కాదు. బీట్రూట్ తినకూడదు అని కాదు. కిడ్నీ ఫెయిల్యూర్ రోగులు అనారాన్ని తినవచ్చు. బీట్రూట్ తినవచ్చు కానీ జాగ్రత్తగా ఉండాల్సింది పరిమాణం. కొంతమంది రోగులు పొరపాటు ఏమిటంటే రక్తాన్ని పెంచడానికి బీట్రూట్ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తినడం ప్రారంభిస్తారు. అందులో వారి పొటాషియం స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. అలాగే కొంతమంది అనారాన్ని తెచ్చుకుంటారు. అనారాన్ని తింటూ ఉంటారు. ఎందుకంటే రక్తం తక్కువగా ఉంది. రక్తం పెరుగుతుంది. రక్తం ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. కానీ మనం అలా చేస్తే మన పరిస్థితిని మరింత చెడగొడుతున్నాం. ఎందుకంటే మన కిడ్నీ పనిచేయడం లేదు. అనారంలో లేదా బీట్రూట్‌లో ఉన్న పొటాషియం మన శరీరంలోకి వెళ్తుంది. అది బయటకు రాలేదు. అది శరీరంలో చేరడం ప్రారంభమవుతుంది. అప్పుడు రక్తం పెరగదు. పొటాషియం స్థాయిలు పెరగడం ప్రారంభమవుతుంది. ఇది శరీరానికి మరొక ప్రమాదకరమైన విషయం అవుతుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. బీట్రూట్ చెడు కాదు. అనారం చెడు కాదు. కానీ దాని పరిమాణం సరిగ్గా ఉంటే, మీరు అవసరానికి మించి తీసుకుంటే, అది కిడ్నీ ఫెయిల్యూర్ రోగుల శరీరానికి నష్టం చేస్తుంది. సాధారణ వ్యక్తి శరీరానికి నష్టం చేయదు కానీ కిడ్నీ ఫెయిల్యూర్ రోగుల శరీరానికి నష్టం చేయవచ్చు. రక్తాన్ని పెంచడానికి మనం జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీ ఫెయిల్యూర్ రోగుల శరీరంలో ప్రోటీన్ చేరాలి, అన్ని దానిలో చేరాలి మరియు ప్రత్యేకంగా పొటాషియం జాగ్రత్తగా చూసుకుంటూ అన్ని పనులు చేయబడతాయి. తద్వారా దాని శరీరంలో ఏ రకమైన లోపం ఉండదు. రోగి యొక్క హీమోగ్లోబిన్ బాగుంటుంది. రోగికి అలసట ఉండదు. రోగికి బలహీనత అనిపించదు. ఎందుకంటే మీ హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటే శరీరంలో చాలా సమస్యలు ప్రారంభమవుతాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. 10 అడుగులు నడిస్తే శ్వాస ఉబ్బుతుంది. బలహీనత అనిపిస్తుంది.
రోజంతా నిద్రపోవాలనిపిస్తుంది. కాబట్టి ఈ అన్ని విషయాలు మన శరీరంలో ఉండకూడదని మనం కోరుకుంటే, రోగి శరీరంలో ఉండకూడదని కోరుకుంటే, మనం హీమోగ్లోబిన్ స్థాయిని బాగుగా ఉంచాలి. మరియు దానికి మనం ఇప్పటివరకు చెప్పిన వాటిని చేయాలి. అయినప్పటికీ మీ మనసులో ఏదైనా సందేహం ఉంటే, ఏదైనా అడగాలనుకుంటే, మీ డాక్టర్‌తో కూడా మాట్లాడవచ్చు. దీని ద్వారా నేను మీతో వీడ్కోలు తీసుకుంటాను. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.